మన హిందూ సాంప్రదాయంలో ముక్కోటి దేవతల పటాలను విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని ఎంతో భక్తితో పూజిస్తాం కదా. లక్ష్మీదేవి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి ఇలా అందరినీ పూజగదిలో కొలుస్తాం. కానీ ఒక్క శనిదేవుని విగ్రహాన్ని లేదా ఫోటోను మాత్రం ఇంటిలో పెట్టుకోవడానికి అస్సలు ఒప్పుకోరు. మీకు తెలుసా అసలు శనిదేవుడిని ఇంటిలో ఎందుకు పూజించకూడదో? దీని వెనుక ఉన్న అసలైన పురాణ రహస్యమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి, మనం చేసే కర్మఫలాలకు అధిపతి. అంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలితాలనిచ్చే జడ్జి అన్నమాట. ఆయనను పూజించేటప్పుడు చాలా కఠినమైన నియమాలు పాటించాలి. అందులో అతి ముఖ్యమైన నియమం, శనిదేవుడిని ఎట్టి పరిస్థితిలోనూ ఇంటి లోపల పూజించకూడదు. కేవలం ఆలయంలో మాత్రమే పూజించాలి. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే శనిదేవుడి భార్య ఇచ్చిన ఒక శక్తివంతమైన శాపం. పురాణాల ప్రకారం శనిదేవుడు పరమేశ్వరుడు లేదా శ్రీకృష్ణుడి భక్తిలో లీనమై ఉన్నప్పుడు ఒకసారి ఆయన భార్య ఆయన దగ్గరికి వస్తుంది. కానీ శనిదేవుడు ధ్యానంలో ఉండి ఆమెను గమనించాడు. దీనితో ఆగ్రహానికి గురైన ఆమె, ఇకపై మీ దృష్టి ఎవరిపైన పడుతుందో వారికి తీవ్రమైన హాని కలుగుతుంది, అరిష్టాలు జరుగుతాయని శనిదేవుణ్ణి శపించింది. శాస్త్రాల ప్రకారం శనిదేవుడి విగ్రహాన్ని లేదా పటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి విపరీతంగా పెరుగుతుంది. దీని ప్రభావంతో ఇంట్లో అప్పటి వరకు ఉన్న సంతోషం, శాంతి, సానుకూల వాతావరణం దెబ్బతింటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు రావడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, చేస్తున్న పనుల్లో అడుగడుగునా అడ్డంకులు లేదా ఆటంకాలు ఎదురవడం జరుగుతుందని నమ్ముతారు. అందుకే శనిదేవుడి పూజను ఎప్పుడైనా సరే ఇంటి సరిహద్దుల బయట, అంటే నవగ్రహాలు ఉన్న ఆలయాల్లో మాత్రమే చేయాలని స్పష్టంగా చెబుతారు. ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోవాలి. శనిదేవుడి విగ్రహాన్ని ఎప్పుడూ ఎదురుగా నిలబడి ఆయన కళ్ళల్లోకి నేరుగా చూడకూడదు. ఎల్లప్పుడూ పక్కగా నిలబడి కేవలం ఆయన చరణాలను, పాదాలను మాత్రమే దర్శించుకోవాలి. అలా చేయడం వల్ల ఆయన వక్రదృష్టి మనపై పడకుండా ఉంటుంది. అందుకే శనిదేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.